శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మేము మొన్న మధ్య కాంచీపురం వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో ఊరి చివర ఒక చోట మణిమండపం అని ఒకటి కట్టారు, అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. సర్లే అయితే అని చెప్పి ఒకరోజు సాయంత్రం పెట్టుకుని అక్కడికి వెళ్ళాం అనమాట. వెళ్ళి చూస్తే అసలు అద్భుతమైన నిర్మాణం, 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. అక్కడ ఒక పూజారి గారితో మాట్లాడినప్పుడు ఆ నిర్మాణం వెనక ఉన్న పరమాచార్య అద్భుతమైన లీల ఒకటి చెప్పారు. అది ఏమిటి అనేది ఇక్కడ చెప్తా మీకు. అసలు ఆ ఆలయంలో ఏముంటుంది అవన్నీ ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తా. వెంకట్రామ అయ్యర్ అని రైల్వేలో 3rd క్లాస్ ఉద్యోగి ఒక ఆయన ఉండేవారు. ఆయనకి పరమాచార్య అంటే అపారమైన భక్తి. మనకి శాస్త్రంలో ఒకటి రాసుంది, పక్ష ప్రదోష వేళ అని ఒకటి ఉంటుంది. అంటే ప్రతి 15 రోజులకు ఒకసారి త్రయోదశి వస్తుంది కదా, ఆ త్రయోదశి రోజు ప్రదోషాన్ని పక్ష ప్రదోషం అంటారనమాట. ఆ ప్రదోష వేళ శివదర్శనం చేస్తే అపారమైన ఫలితం వస్తుంది. అసలు మీరు శివాలయాలకు వెళ్ళి చూడండి, గొప్ప ఫలితం వస్తుంది. ఈయన పరమాచార్య స్వామే పరమేశ్వరుడు అని నమ్మిన వ్యక్తి. దాంతో ప్రతి ప్రదోష వేళ వచ్చి పరమాచార్యని దర్శనం చేసుకు వెళ్ళేవారు. ఈయన చెన్నైలో ఎక్కడో ఉద్యోగం చేసేవారు. పరమాచార్య ఏ ఊర్లో ఉన్నా సరే ఆయన వెతుక్కుంటూ వెళ్ళి నెలకి 2 సార్లు ప్రదోష వేళ దర్శనం చేసుకుని వచ్చేవారు అనమాట. దాంతో అందరూ ఆయన ప్రదోషం మామ అనేవారు, చాలా గొప్ప ఆయన. పరమాచార్య ఒకసారి నాయనార్లు 63 మంది అన్నారు కదా, కాదు 64 మంది, 64వది ఇదిగో ఈ ప్రదోషం మామ అని చెప్పారు. పరమాచార్య నోటి చేత అలా చెప్పించుకుంది ఆయన. అయితే పరమాచార్య స్వామి శరీరం విడిచిపెట్టేశాక మఠం వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే 100 సంవత్సరాల పాటు పవిత్రమైన జీవితం గడిపిన మహనీయుడు ఆయన. అందుకని దానికి గుర్తుగా శతాబ్ది మణిమండపం అని ఒకటి కడదాము. మొత్తం గోపురం నేల మీద నుంచి 100 అడుగులు ఎత్తు ఉండాలి, 100 స్తంభాలు ఉండాలి, అలా కడదాము అనుకుని ఆలోచన చేసి పక్కన పెట్టారు. ఈ లోపల ప్రదోషం మామ ఏం చేశారు, ఊరి చివర ఒరిక్కాయ అని ఒక ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం పేరు ఎక్కడైనా విన్నారా మీరు? గతంలో వీడియోలో చెప్పాను, గుర్తొచ్చిందా? రాకపోతే మీకు తర్వాత చెప్తా. ఒక అద్భుతమైన మహిమ కలియుగంలో జరిగిన ప్రదేశం, అసలు మనం ఎప్పుడు ఊహించని మహిమ. అదేమిటో మీకు తర్వాత చెప్తానండి. అక్కడ ఒక 7.5 ఎకరాల స్థలం వెతికారు ఆయన. కానీ ఆ స్థలం కొనాలంటే ఎన్నో కోట్లు కావాలి. ఆయన దగ్గర చేతిలో 1000 రూపాయలు ఉన్నాయి. ఆయన చిన్న రైల్వే ఉద్యోగం చెప్పాను కదా, ఎలాగా? దాంతో మఠానికి వెళ్ళి మళ్ళీ ప్రదోష వేళ అక్కడ కూర్చుని మనస్సులో బాధపడ్డారు. నాకు అక్కడ ఒక ఆలయం కట్టాలి అని సంకల్పం ఉంది, కానీ శక్తి లేదు, నన్ను కరుణించవు, నా మొర వినవు అని చెప్పి బాధపడుతూ ఆ మఠంలో మౌనంగా కూర్చున్నారు. చూడండి ఆయన బాధ. ఆయనకి ఇల్లు లేదు, తనకి ఇల్లు కావాలి అని బాధపడలేక పరమాచార్యకి ఆలయం కావాలి అని బాధపడ్డారు. ఆ ఆర్తి మరి పరమాచార్యకి వినిపించదు, ఎందుకంటే ఈయన ప్రదోషం మామ అని పిలిచిన ఆయనకి ఆ ఆర్తి తెలియదు. వెంటనే ఏమైంది విచిత్రంగా, పక్క రోజే ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు మఠానికి ఫోన్ చేశారు, ఏదో పని ఉండి. ఆవిడికి విషయం తెలిసిందిట. తెలిసి సరే అయితేను నా రికార్డులన్నీ అమ్మిన డబ్బులు 30 లక్షలు వచ్చాయి, నేను డొనేషన్ ఇస్తున్నాను అని చెప్పి డొనేషన్ ఇచ్చేసారు 30 లక్షలు. వెంటనే హాంకాంగ్ నుంచి ఇంకా ఎవరో 25 లక్షలు పంపించారు. అలా అందరూ టక డబ్బు పంపించేసరికి అంతా సమకూడిపోయి ఆ స్థలం కొనేశారు. బాగానే ఉంది, స్థలం కొన్న, మరి ఆలయం ఎవరు కడతారు? అంత అద్భుతమైన ఆలయము, ఆశ్చర్యపరిచేటటువంటి ఆలయం కట్టాలి అంటే గొప్ప స్థపతి కావాలి. దానికి పద్మశ్రీ గణపతి స్థపతి ముందుకొచ్చారు. ఆయన కూడా చాలా గొప్ప స్థపతి. ఆయన భద్రాచలం ఆలయంలో ఇప్పుడు శ్రీరాముల వారికి కళ్యాణం జరిగే మండపం ఉంది, అది. అలాగే మన హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహం, ట్యాంక్ బండి మీద విగ్రహాలు, బిర్లా మందిరు, అలాగే యుఎస్లో పిట్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి ఆలయము, అవన్నీ కట్టింది ఆయన. బద్రీనాథులో ముందున్న ఆలయం అవన్నీను. ఆయనకి పరమాచార్య అంటే కామాక్షి స్వరూపం అని నమ్ముతారు ఆయన. పరమాచార్యకి అపారమైన భక్తులు. దాంతో ఆయన నేను కడతాను ఈ ఆలయం, కొన్ని 100 సంవత్సరాల పాటు అందరూ చెప్పుకునేలా కడతాను అని చెప్పి ముందుకొచ్చారు. అప్పుడు కట్టారనమాట ఆలయాన్ని. ఇంతకీ ఇక్కడ చూపిస్తున్న ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తా మీకు. మొట్టమొదటిది, ఆలయాన్ని మీరు చూస్తే కనుక తంజావూరు బృహదీశ్వర ఆలయము, గంగైకొండ చోళపురం ఆలయం ఉంది, అలా ఉంటుంది ఇది. ఇందులో ఎక్కడ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ ఇనుము కానీ వాడలేదు. రాజులు కట్టే సాంప్రదాయ రీతిలో కట్టారు ఈ ఆలయాన్ని. అంటే ఎన్ని 100 సంవత్సరాలైనా, ఎన్ని న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా నిలబడేలాగా. అలాగే మీరు లోపలికి వెళ్ళగానే మొట్టమొదట పెద్ద ఏకశిలా నంది కనిపిస్తుంది. అది మనకి తంజావూరులో నంది ఉంది చూడండి, దానికన్నా పెద్దది ఇది అని చెప్తారనమాట. అక్కడి నుంచి మీరు ప్రదక్షిణం చేసుకుంటూ అలా వెళ్ళి దక్షిణం వైపుకి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక గోడ మీద ఒక అద్భుతమైన గురు పరంపర చెక్కుంది. అసలు తప్పకుండా ఆగి చూడండి. అది మనకి ఒక చోట నారాయణం పద్మభువం వశిష్టం అని ఉంటుంది కదా, ఆ శ్లోకం ప్రకారం
నారాయణుణ్ణి, దక్షిణామూర్తిని, శంకరాచార్యుల వారిని, ఆయన శిష్యుల్ని, కింద పరమాచార్య స్వామిని, చుట్టూ వశిష్ఠ మహర్షి, శక్తి, అలాగ మొత్తం ఆ గురు పరంపర అంతా గోడ మీద చెక్కారు. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది, అదే చాలా బాగుంటుంది. ఇంకొంచెం అలా చుట్టూ తిరుగుతూ వెళ్ళి ఇటుపక్క ఉత్తరం వైపు గోడకు వచ్చారనుకోండి, అక్కడ అష్టభుజాలతో పరమేశ్వరుడి ప్రదోష తాండవమూర్తిని చెక్కారు. అక్కడ పార్వతీదేవి, సరస్వతీదేవి, శంకరాచార్య స్వామి, అలాగే తాళం వేస్తూ బ్రహ్మగారు, మధ్యలో వాయిస్తూ కుమారస్వామి, తప్పెట వాయిస్తూ నారాయణుడు, అలా అందరూ ఈ ప్రమథ గణాలు అందరూ ఉన్న అద్భుతమైన శిల్పం అది. అందులో ఒక గొప్ప విశేషం ఉంది. ఏమిటి అంటే, ఇక్కడ 4 చేతులు, ఇక్కడ 4 చేతులు ఉంటాయి కదా. మీరు ఇక్కడ ఏదో ఒక చేయి తీసుకుని ర్యాండమ్గా, ఇక్కడ ఏదో ఒక చేయి తీసుకుని మిగతా మూసేసి చూడండి, ఆ 2 చేతులు పేర్స్ అయిపోతాయి. మామూలుగా మీరు ఏ విగ్రహంలో అయినా చూస్తే చేతులు జతగా ఉంటాయి. ఇక్కడ అలా కాదు, ఏ చెయ్యి అయినా అవతల పక్కన ఇంకో చేతితో పేరు అవుతుంది అనమాట. ఇలాంటిది బాదామిలో మీరు ఆ గుహల దగ్గరికి వెళ్ళగానే బయట పెట్టి ఉంటుంది ఒక మూర్తి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ చెక్కారు. చాలా బాగుంటుంది. ఈ 2 మూర్తుల్లోనూ గొప్పతనం ఏమిటంటే, రెండిట్లోనూ నారాయణుడు ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు. శివకేశ అభేదాన్ని పాటించారు. అది చూసుకుని మీరు ఇలా ముందుకి 100 స్తంభాల మండపంలోకి వచ్చారనుకోండి, అందులో ఎంత శిల్పకళ ఉందో. అతుకులు లేకుండా ఏకశిలతో చెక్కిన గొలుసులు వేళ్లాడుతూ ఉంటాయి చూడండి, అది శిలతో చెక్కారు. చిన్న తప్పు వచ్చినా సరే ఆ శిల అంతా పోతుంది కదా, ఎంత జాగ్రత్తగా చెక్కారో. అలాగే సింహం ఉంటుంది, దాని నోట్లో బంతి ఉంటుంది, అది తిరుగుతూ ఉంటుంది, కానీ అదంతా ఏకశిలతో చేసింది. అంటే నోరు తెరిచి అందులో పెట్టిన బంతి కాదు, అంత అద్భుతమైంది. అలాగే సప్తస్వరాలు పలికే స్తంభాలు మనకి హంపీలో ఉంటాయి, అలాంటివి ఉన్నాయి. అలాగే పరమాచార్య స్వామి జీవిత చరిత్ర విశేషాలన్నీ చెక్కారు అక్కడ, అవన్నీ చూడండి. ఇంకా గర్భాలయం దగ్గరికి వెళ్తే మనం గర్భాలయంలో ఒక చిన్న మండపం ఉండి, ఆ మండపంలో పరమాచార్య స్వామి విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, నల్లరాతితో చేసింది. అలాగే ఆ విగ్రహానికి ముందు స్వర్ణ కవచయుక్త పాదుకలు ఉంటాయి. అవి పరమాచార్య స్వామి నిజంగా ధరించిన పాదుకలకి ఇప్పుడు స్వర్ణ కవచం పెట్టారనమాట. అందుకే మణిమండపాన్ని పాదుకా మణిమండపం అని పిలుస్తారు. ఇన్ని విశేషాలు ఉన్నాయి. ఈసారి కాంచీపురం వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక హాఫ్ డే పెట్టుకుని, ఇది కొంచెం ఊరు చివర ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసి రండి. వీడియో ముగించే ముందు ఒక విషయం, ఇందాక చెప్పాను కదా ఒరుక్కాయ అంటే ఏమిటో చెప్తాను అని. ఏమిటది అంటే, దాని అసలు పేరు ఒరి ఇరువ ఇరుక్కాయ అని తమిళంలో. అంటే అర్థం ఏమిటి అంటే, ఒక రాత్రి బస చేసిన ప్రదేశం. ఎవరు బస చేశారు, ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే, మీకు పన్నిద్దరు ఆళ్వార్ల చరిత్రలో తిరుమలిసే ఆళ్వార్ అని ఒక ఆయన గురించి చెప్పా. మీరు వినకపోతే కనుక అద్భుతమైన వీడియో అది, ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి వినండి. శ్రీ మహాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. మొదటి ఛానల్ నండూరి శ్రీవాణి పూజా వీడియోస్. అన్ని కులాల వాళ్ళు పూజను తేలిగ్గా చేసుకోవాలనే తపనతో మేం చేసే పూజ డెమో వీడియోలన్నీ ఈ ఛానల్లో పెడతాం. రెండో ఛానల్ నండూరి సుశీల. నండూరి గారిని ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఎంతో మంది వేల మెయిల్స్, మెసేజ్లు పంపిస్తున్నారు. వాటిలన్నిటికీ నండూరి గారు ఇచ్చే సమాధానాలు ఈ ఛానల్లో ఉంటాయి. అలాగే రాబోయే ముఖ్య పండుగల్ని ఎప్పటికప్పుడు మీకు ఈ ఛానల్ ద్వారా గుర్తు చేస్తూ ఉంటాం. మూడో ఛానల్ నండూరి శ్రీనివాస్ స్పిరిచువల్ టాక్స్. మహాత్ముల చరిత్రల గురించి, ఆలయాల రహస్యాల గురించి, మంత్ర రహస్యాల గురించి చెప్పే వీడియోలన్నీ ఈ ఛానల్లో ఉంటాయి. ఈ 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.